హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే స్వీట్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి కావలసినంత శనగపప్పు తీసుకున్నాను. దీన్ని నున్నగా మిక్సీ చేసుకుందామండి. ఇలా నున్నగా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పిండిని జల్లీట్లోకి వేసుకొని ప్లేట్లోకి జల్లించుకుందామండి. ఇలా జల్లించుకున్న తర్వాత మిగిలినటువంటి రవ్వను కూడా మళ్ళీ మిక్సీ చేసుకొని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత చివరిగా మిగిలినటువంటి రవ్వని నేను పడేస్తానండి. ఇప్పుడు ఈ పిండిని 1 కప్పుతో 3 కప్పులంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. శనగపప్పును మిక్సీ చేసుకున్న తర్వాతనే ఈ పిండిని మెజర్మెంట్స్ తీసుకోవాలండి. ఇలా 3 కప్పులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసిండాను. స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను. పెనంలోకి 2 కప్పులంతా బెల్లం తురిమేసిండానండి. ఇప్పుడు దీంట్లోకే 1/4 కప్ అన్ని వాటర్ వేసిండానండి. ఈ నీళ్ళని ఉడికించుకుందాము. ఇది ఉడుకుతూ ఉండంగా 2 ఇలైచీని కచ్చాపచ్చగా దంచుకొని వేసిండానండి. ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉండంగా ఇంకో సైడు ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసుకుందాము. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, బెల్లం పాకం ఉడుకుతూ ఉంది. ఇలా ఉడికేటప్పుడే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపేద్దాము. ఈ పాకం కొంచెం తీగ పాకం రావాలండి, అంతసేపు ఉడికించుకోవాలా. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మీకు ఇది తెలియకపోతే ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు తీసుకొని ఇలా పాకం వేస్తానంటే వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇది పక్కకు జరగకుండా అక్కడే నిలిచిపోయింది కదా. ఇలా అయిందంటే పాకం కరెక్ట్గా ఉందనండి, లేదంటే పాకం నీళ్ళల్లో కలిసిపోతుంది. పాకం ఇలా రెడీ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి శనగపప్పు పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి ఒకసారి కలిపేసేసి ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టిండాం కదండి, ఆ ప్లేట్లోకి ఈ పిండిని వేసి స్పూన్తో ఇలా లైట్గా ప్రెస్ చేయాలండి. ఇప్పుడు దీనిపైన గసగసాలు ఎండు కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకొని లైట్గా చేత్తో ప్రెస్ చేసి 10 నుండి 15 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. ఒక 15 నిమిషాల తర్వాత దీన్ని మీకు నచ్చిండే షేప్లో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూడండి ఇలా కట్ చేసిండాను. మీకు ఈ ప్రాసెస్ అంతా ఏమీ వద్దు అనుకుంటే చిన్న లడ్డూల్లాగా కూడా చేసుకోవచ్చండి. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2 వారాలు అయితే చెడిపోకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ బర్ఫీ ఒక రిచ్ ఫ్లేవర్లో చాలా టేస్టీగా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇది చేసేదానికి ఎక్కువ టైం కూడా పట్టదు. 2 వస్తువులతో బర్ఫీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.